ఈ దినం దేవుని వాగ్దానము సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రార్థన దేవునితో మనం మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడటం. ప్రార్థించినప్పుడు ఎన్నో జవాబులు మనం పొందుకుంటాం. ఆ జవాబుల ద్వారా మనకి సంతోషము, ఆనందం కలుగుతుంది. అయితే దేవుడు కూడా ఆనందపడే ప్రార్థన చేయాలని ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తున్నాడు. ఏ ప్రార్థన అయితే యథార్థవంతుల ద్వారా వచ్చే ప్రార్థన, యథార్థ హృదయ లోతుల్లో నుండి వచ్చే ప్రార్థన దేవుణ్ణి సంతోషపరుస్తుందని, ఆనందపరుస్తుందని మనకి తెలియజేస్తున్నాడు. ఆయన ఆనందించే ప్రార్థన మన నోట, మన హృదయ లోతుల్లో నుండి వచ్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీకు ఆనందాన్ని ఇచ్చే ప్రార్థన మా నోట ఉంచమని ప్రార్థిస్తున్నా. మేము నీ నామంలో ప్రార్థించినప్పుడు నువ్వు మాకు జవాబులు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మీ యొద్ద నుండి జవాబులు పొందుకోవటమే కాక నీవు ఆనందించే ప్రార్థనలు, నీ సన్నిధికి చేరే ప్రార్థన మా హృదయ లోతుల్లో నుండి యథార్థతతో, సత్యముతో ప్రార్థించుటకు సహాయము చేయమని వేడుకుంటున్నాము ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. నీ సహాయము, నీ తోడు, నీ సన్నిధి ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. నీ చిత్తములో కొనసాగింపచేసి నీ నామమును మహిమపరుచుకోమని, అవసరతలో ఉన్న వారికి నీ సహాయమును అందించమని, నీకు మొరపెడుతున్న వారికి నీ జవాబులను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.